ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది. అది ఎవరు, ఎందుకు తిరుగుతుంది? వృషభ రాశి వారికి ఏప్రిల్ 30 తర్వాత జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశిది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారి స్వభావాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారిలో స్థిరత్వం అనేది అధికంగా కనిపిస్తుంది. నిర్ణయాల విషయంలో కానీ ఆలోచనల విషయంలో కానీ స్టెబిలిటీ ఉంటుంది. అంత త్వరగా ఇతరుల మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. వీరెప్పుడు కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ తొందరపడి పనులు చేయడం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు. అలానే ఈ రాశి వారు భౌతిక సౌందర్యాలపైన, అలంకరణ, కళలు మొదలైన వాటిపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. రాశి అధిపతి శుక్రుడు కాబట్టి హుందాగా జీవించాలి, లగ్జరీగా ఉండాలి. అలానే ఈ రాశివారు ఖరీదైన వస్తువులు ఉపయోగించాలి, ఖరీదైన వస్త్రాలు ధరించాలనే కోరిక వీరిలో అధికంగా ఉంటుంది. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. డబ్బు ఖర్చు పెట్టే ప్రదేశంలో 1కి 2 సార్లు ఆలోచించి ఖర్చు పెడతారు. అనవసర ఖర్చులు చాలా వరకు తగ్గించుకుంటారు. బంధాలు, బంధుత్వాల విషయంలో మాత్రం చాలా విశ్వసనీయంగా ఉంటారు. ఎప్పుడైనా ఎవరితోనైనా బంధాన్ని ఏర్పరచుకున్నారంటే చివరి వరకు కూడా కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అవతలి వారిని ఎప్పుడు కూడా ఈ రాశివారు విడిచిపెట్టరు. అలానే చేసే పనుల్లో కూడా నిజాయితీ ఉంటుంది. ఎవరికైనా ఏదైనా మాట ఇచ్చారంటే చివరి వరకు కూడా మాటకి కట్టుబడి ఉంటారు. ఎంత కష్టం వచ్చినా కూడా అస్సలు ఇచ్చిన మాట అయితే దాటరు. వృషభ రాశి వారు కొంచెం సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటుంది. చిన్న చిన్న వాటికి కూడా బాధపడుతూ ఉంటారు. కానీ తన బాధను బయటకు చెప్పరు. కోపం అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే వస్తుంది. కానీ వీరికి కానీ కోపం వచ్చినట్లయితే దాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. కాబట్టి వీరికి కోపం తెప్పించే పనులు చేయకపోవడమే మంచిది. అలానే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తన మాటల ద్వారా కానీ ప్రవర్తనల ద్వారా కానీ ఇతరులు బాధ పెట్టాలని, ఒకరిని ఇబ్బంది పెట్టాలని అనుకోరు. తనతో పాటుగా తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను కూడా సంతోషపరచాలని కోరుకుంటారు. మీ ఇంట్లో ఒక స్త్రీ అయితే తిరుగుతూ ఉంది. ఆమె ఎవరో కాదండి, సాక్షాత్తు మీరు ఎన్నో సంవత్సరాలుగా మీ పూర్వీకుల నుండి కొలుస్తూ వస్తున్నటువంటి కులదైవం మీ ఇంట్లో తిరుగుతూ ఉంది. అమ్మవారి నీడ అయితే మీ ఇంటి మీద పడిందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు అన్ని విధాలా కూడా కలిసి రాబోతున్నాయి. ముఖ్యంగా అమ్మవారు మీ జీవితంలో కొన్ని మార్పులు తీసుకురాబోతున్నారు. కులదైవం ఎప్పుడైతే ఇంట్లో అడుగు పెడుతుందో అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తాయి. ఏవైతే వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా నడుస్తూ ఇబ్బందుల్లో ఉన్నాయో అటువంటి వ్యాపారాలన్నీ కూడా లాభాల బాటలోకి పయనిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే ఎంతో కాలంగా వ్యాపార ప్రారంభాల కొరకు రుణ ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ ఆర్థిక సంస్థలు ఏవో ఒక కారణాల వల్ల రుణాలు తిరస్కరిస్తూ వస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో రుణాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. రుణాల విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు. వ్యాపార రీత్యా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీని ఎటువంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య విషయంలో తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులకి ఈ సమయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది. కొన్ని నూతన పరిచయాలు విద్య నుండి మీ దృష్టిని ఇతర విషయాల వైపుకు మళ్లించే అవకాశం కనిపిస్తుంది. కొత్త స్నేహాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవటం, వారితో సమయాన్ని గడుపుతూ విద్య మీద దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు. అలానే వారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో వాటి వెనకాల మీరు వెళ్ళిపోతారు. కానీ స్వతంత్రంగా ఆలోచించే ఏదైతే తత్వం ఉందో మీలో దాన్ని రోజు రోజుకి విడిచిపెడుతూ ఉంటారు. ఇది మాత్రం చాలా ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు చాలా వరకు కూడా నూతన పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగ విషయంలో ఏమాత్రం చిన్న తప్పు చేసినా కూడా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎవరైతే ఉద్యోగాలు మారడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మీరు కొన్ని విషయాల్లో మోసపోయే అవకాశం
అవకాశం ఉంది. అవతల స్నేహితులు కానీ బంధువులు కానీ ఉద్యోగం మేము ఇప్పిస్తామని చెప్పి ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాలు వదిలేయమంటారు. కానీ తీరా వెళ్ళిన తర్వాత ఏవో ఒక సాకులు చెప్పి ఉద్యోగం ఇప్పించకపోవడం లేదా ఉద్యోగ విషయంలో మీ దగ్గర డబ్బు తీసుకుని డబ్బు పరంగా కానీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని నమ్ముకోవడం మంచిది కాదు. అలానే ఉద్యోగ పరంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో వారు కొంచెం మౌనాన్ని పాటించుకోవడం మంచిది. పై స్థాయి అధికారులతో మంచి సంబంధాలు కొనసాగించుకున్నట్లయితే ఆ పనులు త్వరగా ముందుకు వెళ్తాయి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. అమ్మవారి నీడ ఎప్పుడైతే మీ కుటుంబం మీద పడిందో అప్పటి నుండి కూడా కుటుంబంలో గొడవలన్నీ తగ్గిపోవడం, ముఖ్యంగా భార్యాభర్తల వివాదాలు కానీ తల్లిదండ్రులతో ఏవైనా మనస్పర్ధలు ఉన్నా తోబుట్టువులతో ఆస్తి సంబంధించి లేదా ఆర్థిక సంబంధించి ఏవైతే వివాదాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయాయని చెప్పుకోవచ్చు. కుటుంబ విషయాల్లో కోరుకున్న విధంగా మీకు మనశ్శాంతి అనేది ఉండటం వల్ల కొండంత బలం చేకూరుతుంది. అలానే ఎవరైతే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఉన్నారో ఖచ్చితంగా తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్య పరంగా వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకుండా ఉండాలి. ముఖ్యంగా నొప్పులు, థైరాయిడ్, స్త్రీలు ఎవరైతే ఋతుక్రమ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది. అటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ విషయాల్లో కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది. అంటే బయట వ్యక్తులు మీ యొక్క విషయాల్లో ఎక్కువగా కలగజేసుకోవడం వల్ల వివాదాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి బయట వ్యక్తుల యొక్క జోక్యాన్ని తగ్గించడం మంచిది. అలానే ఈ వృషభ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా వృషభ రాశి వారికి బాగానే కలిసి వస్తుంది. రాజకీయ విషయాల్లో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. రాజకీయ పరంగా మీరు కోరుకున్న విధంగా విశేషమైన ఫలితాలు అయితే చూస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే రాజకీయస్తులు ఈ సమయంలో మీరు కోరుకున్న విధంగా ఫలితాలు అనేవి అంటే పదవులు, స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో అనుకూలంగానే ఉండబోతుంది. కళాకారులు అనుకున్న విధంగా విజయాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. కళారంగ పరంగా మీరు కోరుకున్న విధంగా ఏవైతే డ్రీమ్ ప్రాజెక్టులు ఉన్నాయో అవి మీ చేతికి రావడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. అలానే ఈ సమయంలో ఒక అతిపెద్ద శుభవార్త, ఎవరైతే నూతన గృహం కొనుగోలు కానీ నిర్మాణాలు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు పనులు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా నూతన గృహం నిర్మించేవారు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకుని కనుక గృహ నిర్మాణాలు ప్రారంభించినట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు కాబట్టి వీరికి శుక్రవారం, గురువారం బాగా కలిసి వచ్చే రోజులు. ఈ రోజుల్లో కనుక మీరు బయటకు వెళ్ళిన ముఖ్యమైన పనులు ప్రారంభించిన ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ పనులన్నీ కూడా చక్కగా ముందుకు సాగుతాయి. వీరికి తెలుపు, పసుపు అలానే గులాబీ రంగు బాగా కలిసి వచ్చే రంగులు. ఈ రంగు కలిగిన వస్త్రాలు ధరించుకుంటే మానసిక ప్రశాంతత పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో కూడా చూసి పెట్టుబడులు పెట్టుకున్నట్లయితే కోట్లు గడించే అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను వినడం కానీ పారాయణం చేసుకోవడం కానీ మంచిది. అలానే మంగళవారం హనుమంతుల వారి దర్శనాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.